సంఘంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయం బస్టాండ్ సెంటర్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటిస్తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించి యువతను అప్రమత్తం చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో రాష్ట్రంలో జరుగుతున్న అనాగరిక ఘటనలను అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెన్ను నరేంద్ర, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్బి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, సిఐటియు నాయకులు గోపాల్, స్థానిక సిఐటియు మురళి, సురేష్ పాల్గొన్నారు. నా పేరు రమణ, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం, జనవిజ్ఞాన వేదిక, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో, అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు తిరుగుతూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కమిటీ నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే నిన్న ఉదయం నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఆర్డీడీ కాలనీలో ప్రారంభమైనటువంటి జాత నిన్న ముతుకూరు, వెంకటాచలం, గూడూరు, అదేవిధంగా పొదలకూరు నుంచి ఈరోజు సంఘం రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో చాప కింద నీరులాగా డ్రగ్స్, గంజాయి యువతకి అందుతా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువకులకి మేము ఉద్యోగాలు కల్పిస్తాం, యువకులందరూ కూడా సరైన మార్గంలో పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చి నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు, మానభంగాలు జరుగుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో కామిరెడ్డి పెంచిలయ్య ప్రజానాట్య మండలిలో పనిచేస్తూ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పెంచిలయ్య కుటుంబానికి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం అతనికి ఆర్థిక సహాయం కానీ, అట్లాగే ఆయన సతీమణికి ఉద్యోగం కానీ, అదేవిధంగా పిల్లల చదువు కానీ ఎటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఈ రోజుకి దాదాపు 4 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఎటువంటి చర్యలు, ఒక స్టేట్మెంట్ ఈ రాష్ట్రంలో మేము గంజాయిని అంతం చేస్తాం, డ్రగ్స్ని అంతం చేస్తాం అన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏదైతే రాజకీయ నాయకుల అండతో, రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చెంచాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారస్తులుగా మారారు. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ అమ్మేటువంటి గూండాల్ని మీ దగ్గర నుంచి తరివేయాలి. లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటుంది, అదేవిధంగా ఫైట్ చేస్తుంది. రాబోయే కాలంలో డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీలో అనేక ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఉన్నటువంటి యువకులకి సరైనటువంటి విద్య లేక, ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతా ఉన్నారు. ఈ యువతలందరూ కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.